యా 20th క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చాడు? లెట్ O be the vertex of the parabola x square equals to 4y. Geometry క్వశ్చన్. O is the vertex అంటున్నాడు. Q be any point on it. Let locus of the point P which divides the line segment OQ internally in the ratio 2:3 be the conic అంటే అది కూడా ఒక కోనిక్ C అవుతుంది. Then equation of chord of C which is bisected at 1, 2. So as I already told you, so ఏం చేయాలి? ఫస్ట్ నీట్ గా డయాగ్రామ్ వేసుకోవడం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4y. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4y ప్లాట్ చేద్దాం. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ గోయింగ్ టు లుక్. యా, సో దిస్ ఇస్ ద పారాబోలా. 0, 0 is the vertex. X square equals to 4y. X axis, y axis. Now Q is any point on the parabola. Be any point on it. సో ఎప్పుడైనా క్యూ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ అంటే పీ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద కోనిక్ అనో లేకపోతే ఇలా స్ట్రైట్ లైన్ అనో అనగానే మనం ఏం చేయాలంటే జనరల్ గా పారామెట్రిక్ ఫామ్ తీసేసుకోవాలి. అండ్ మళ్ళీ పారామెట్రిక్ ఫామ్ ప్రతిదానికి గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాం అనుకో, వై ఏమవుతుంది? t²/4. ఇదే పారామెట్రిక్ ఫామ్. ఎక్స్ టీ అవుతుంది అంటే t(t²/4) అని తీసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటి? ఓని క్యూని జాయిన్ చేస్తే, ఓ క్యూని జాయిన్ చేస్తే దాన్ని పి అనే పాయింట్ ఇంటర్నల్ గా 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. పి అనే పాయింట్ 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇప్పుడు డివైడ్ చేస్తే ఆ డివైడ్ చేసే పి అనే పాయింట్ అంటే ఇప్పుడు జనరల్ గా క్యూ అనేది పారాబోలా మీద మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంటుంది, క్యూ1 అనుకున్నది క్యూ2 అనుకుందాం. అలా మళ్ళా 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ తీసుకుంటే సో ఈ పి అనేది ఒక కోనిక్ లో మూవ్ అవుతూ ఉంటుంది, ఈ పి అనేది, రైట్? సో ఇప్పుడు మనం లోకస్ ఆఫ్ పి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే ఒక కేసు తీసుకుందాం. సో ఫస్ట్ సినారియో తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో క్యూ అనేది t(t²/4) అవుతుంది. సో 2:3 రేషియో కాబట్టి పి కోఆర్డినేట్స్ ఫైండ్ చేద్దాం. పిని x, y అనుకుందాం. అప్పుడు x ఏమవుతుంది? ఇది x, y అనుకుంటే సెక్షన్ ఫామ్ లో వేసుకుంటే 2 × t ప్లస్ 3 × 0 బై 2 + 3 5 అంటే ఏమొచ్చిందిరా? 2t/5 వచ్చింది. సిమిలర్లీ y అనేది ఏమొస్తుంది? 2 × t²/4 ప్లస్ 3 × 0 బై 5. సో ఓవరాల్ యూ విల్ బి గెటింగ్ t²/10. ఈ 2 క్యాన్సిల్ అయ్యి t²/10 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి t అంటే 5x/2 అని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో y ఈక్వల్స్ టు 1/10 × t². అంటే 25 x²/4. సో ఇక్కడ 5 టేబుల్లో 5 టైమ్స్, 5 టేబుల్లో 2 టైమ్స్. సో నీట్గా ఏమొచ్చింది మనకి? y ఈక్వల్స్ టు 5x²/8. ఇది మనకి లోకస్ ఆఫ్ ద పాయింట్ P. ఓకే, ఇప్పుడు ఇది కూడా పారాబోలానే. ఈ పారాబోలాకి నీకేం కావాలి? You need to find equation of chord C which is bisected at 1, 2. సో ఏదైనా ఒక కోనిక్ సెషన్ కి ఒక కోనిక్ ఉందనుకున్నా, ర్యాండమ్ చెప్తున్నా. సో మిడ్ పాయింట్ ఇచ్చేస్తే, బైసెక్టెడ్ అంటే మిడ్ పాయింటే కదా, మిడ్ పాయింట్ ఇచ్చేసి ఇది x1, y1 అనుకుంటే మిడ్ పాయింట్ కార్డ్ ఈక్వేషన్ అవుతుంది S1 = S11 అవుతుంది, రైట్? అదే ఇక్కడ అప్లై చేద్దాం. నీట్ గా రాసుకుందాం. 5x² - 8y = 0 అనేది మనకి ఇది ఎస్ అనుకుంటే మనం అప్లై చేసింది పాయింట్ ఏంటి? మిడ్ పాయింట్ ఈస్ 1, 2 ఇచ్చాడు. మిడ్ పాయింట్ ఈస్ 1, 2. సో S1 = S11 అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5x² అంటే 5x × S1. S1 అంటే ఇది 1 అవుతుంది. మైనస్ 4 టైమ్స్ ఆఫ్ y + 2 = 5 × 1². S11 అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమేగా. 8 × 2. సో ఇప్పుడు నీకేమవుతుందమ్మా? 5x - 4y - 8 = 5 - 16. 5 - 16 అంటే -11. సో మొత్తాన్ని ఒక సైడ్ పట్టుకుపోతే 5x - 4y + 3 = 0. సో దిస్ షుడ్ బి అవర్ ఆన్సర్.
సో 5x minus 4y plus 3 equals to 0. సో నీట్గా ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో దట్స్ అవర్ ఆన్సర్.